హాయ్ ఫ్రెండ్స్, మీరు మీ సేవకి వెళ్ళకుండా ఇంట్లో ఉండి మీ మొబైల్లోనే మీ ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్ సీసీ కాపీ ఎలా సెర్చ్ చేయాలనేది మీకు చెప్తాను చూడండి. ఫ్రెండ్స్, మీరు గూగుల్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత టీజీసీసీ కాపీ అని మీరు సెర్చ్ చేసినట్లయితే మీకు లింక్స్ ఈ విధంగా వస్తాయి. ఇక్కడ ఫస్ట్ లింక్ అనేది క్లిక్ చేసుకోండి. తర్వాత ఏంటంటే మీకు వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చూడండి, దాంట్లో కింద 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా, అందులో ఫస్ట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు ఆటోమేటిక్గా లోడ్ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా లోడ్ అవుతుంది కదా. తర్వాత ఏంటంటే ఇందులో కొన్ని డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాలన్నమాట. అయితే మీ డాక్యుమెంట్లో ఫిల్ చేయాల్సిన డీటెయిల్స్ అనేవి ఉంటాయి. చూడండి, ఇక్కడ చూడండి, ఫస్ట్ డాక్యుమెంట్ నెంబరు, తర్వాత ఇయరు, తర్వాత ఎస్ఆర్ఓ నెంబర్ అని ఉన్నాయి కదా. ఇవి ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు ఓపెన్ అయిన సైట్లోనే ఫిల్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ డిస్టిక్ కాడ ఏమో సంగారెడ్డి, మాకు సంబంధించిన ప్రాపర్టీ ఏంటంటే సంగారెడ్డిలో ఉంది. ఇది సంగారెడ్డి అనే డిస్టిక్ పెట్టండి. అలాగే ఎస్ఆర్ఓ వచ్చి ఏంటంటే పటాన్ చెరువు ఎస్ఆర్ఓ మాది. పటాన్ చెరువు ఫిల్ చేయండి. అలాగే ఇయర్ వచ్చి 2025, అంటే 2025లో మేము టాటా క్యాపిటల్కి మార్టిగేజ్ చేసాం అనమాట. చూడండి, ఇక్కడ ఏంటంటే కింద డాక్యుమెంట్ నెంబర్ ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మొత్తం ఫిల్ చేసిన తర్వాత మీరు సెర్చ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ప్రివ్యూ సీసీ అని వచ్చింది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు మొత్తం డీటెయిల్స్ అనేవి క్లియర్గా వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి, ఎస్ఆర్ఓ నెంబర్ వచ్చింది, అలాగే డాక్యుమెంట్ నెంబర్ వచ్చింది, అలాగే విలేజ్ ఉస్మాన్ నగర్ అని వచ్చింది, అలాగే చూడండి హౌస్ సైటు, అలాగే సర్వే నెంబరు, అలాగే అపార్ట్మెంటు సైబర్ సిటీ అపార్ట్మెంట్స్, హౌస్ నెంబర్ 110, 38.77 స్క్వేర్ యార్డ్స్, అలాగే బిల్డప్ ఏరియా వచ్చి 718 ఎస్ఎఫ్టీ అని చెప్పి మొత్తం బౌండరీస్తో సహా అంతా వచ్చినాయి కదా. ఈ విధంగా అన్ని డీటెయిల్స్ అనేవి మీకు సంబంధించిన డాక్యుమెంట్స్వి క్లియర్గా చూసుకోవడానికి వీలు కుదురుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మేము ఏంటంటే ఇది టాటా క్యాపిటల్ వాళ్ళకి మార్టిగేజ్ చేసాము. దానివల్ల ఏమవుతుందంటే కింద చూడండి ఆగూరు జగదీష్ అని వచ్చింది కదా, దాని కింద టాటా క్యాపిటల్ అని కూడా వచ్చింది. ఎందుకంటే మేము టాటా క్యాపిటల్ వాళ్ళకి మార్టిగేజ్ చేసాం కాబట్టి. ఫ్రెండ్స్, చూశారు కదా, మొత్తం ఇంట్లో ఉండి మీరు మీ సేవకి వెళ్ళకుండా మొబైల్లోనే ఆన్లైన్లో ఏ విధంగా మీ ప్రాపర్టీ డీటెయిల్స్ చూసుకోవచ్చు అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో మీరు మెసేజ్ చేయండి. అలాగే అందరూ ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికన్నా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళందరికీ షేర్ చేయండి. అలాగే అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.